ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా కొత్త బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు అందరూ? బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, నేను ఇవాళ ఎన్ని రోజులు తర్వాత వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగోలేదు, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. ఎందుకే ఇన్ని రోజులు బ్లాగ్ చేయలేపాను, సారీ అండి. చూడండి, ఇప్పుడు కార్తీక పౌర్ణమి వెళ్ళింది మొన్న. మా అమ్మ కేదారభూషణ చేసింది, అన్నీ అయిపోయి చూపెట్టలేపాను. ఇంకా దాని షార్ట్ మీకు వదులుతాను నేను. అలా పూజ అయింది. ఇంకా మా అమ్మ మాది ఇవాళ నీ చేయట్లేదు. మా అమ్మ ఇవాళ కిచిడి చేస్తాను, మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇవాళ ఉల్లిపాయ అన్నీ వేసి కిచిడి చేస్తుంది. ఉల్లిపాయ, టమాటీ, దుంపలు. చూడండి, ఉల్లిపాయ, టమాటీ, దుంపలు వేసి కిచిడి చేస్తుంది. ఇవాళ ఇంకేట్లేదు, కూర, అన్నం, పప్పు ఏట్లేదు. ఇవాళ కిచిడి వేసి చూపెడుతుంది. చూడండి, ఫస్ట్ అమ్మ దీంట్లో నూనె వేసింది. నూనె వేసిన తర్వాత కొంచెం సరసాలు, కొంచెం జీలకర్ర, దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం గండ, దాని తర్వాత కోసిన దుంపలు. మీరు ఈ రౌండ్కి కోసుకుంటారు. దుంపలు కోసుకుంటే బాగా ఉడుకుతాయి. కోసిన తర్వాత దుంపలు బాగా వేగిన తర్వాత మా అమ్మ దాని తర్వాత పెసరపప్పు, ఇంకా బియ్యం వేస్తే చూపెడతాను మీకు. చూడండి, పెసరపప్పు, బియ్యం మా అమ్మ తీసి ఉంచినది. మీకు కావాలంటే అంత తీసుకోవచ్చు. మీ లెక్కలో మీరు చేసుకోండి. మా అమ్మ పెసరపప్పు, బియ్యం తీసుకొని ఉంచుకుంది. ఇప్పుడు మీరు బియ్యం అంత తీసుకున్నారో అంత తగ్గట్టు మీరు నీళ్ళు వేసుకోవాలి. చూడండి, మా అమ్మ వేస్తుంది ఒక గ్లాస్. మా అమ్మ మూడు గ్లాసులు బియ్యం తీసింది, అంటే 8 గ్లాసులు నీళ్ళు వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఏడు గ్లాసులు నీళ్ళు వేసింది. అప్పుడు కొంచెం ఉప్పు వేసింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తుంది. అప్పుడు కొంచెం వేస్తారు ఉల్లిపాయలు వేగన్నాకి. ఇప్పుడు ఉప్పు వేస్తుంది. చూడండి, మీ స్వాదానుసారం మీరు ఉప్పు వేసుకోవచ్చు. బాగా నీళ్ళు కొంచెం మెరుగుతే బాగా ఈ బియ్యం వేసుకుందాం మేము. మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కిచిడి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. మేము ఎక్కువ పెసరపప్పుతోనే చేసుకుంటాం. మా ఇంట్లో పెసరపప్పు, మా నాన్న, అన్న అందరూ పెసరపప్పులో తింటారు. కందిపప్పుతో కిచిడి చేస్తారు. బాగా వేడించిన తర్వాత మేము ఇది వేసుకుందాం. బియ్యం ఇంకా పెసరపప్పు. మా అమ్మ కెడుగుతుంది. ఇప్పుడు కాలు తీసి ఉంచినది, ఇప్పుడు కెడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెరుగుతుంది. మీరు అనుకుంటుంటారు ఈ పొయ్యి ఎందుకని. ఇది మాది దేవుడి పొయ్యి. ఈ పొయ్యి ఇప్పుడు నీసు తిని ఏ రోజు తినో ఆ రోజు ఈ పొయ్యిలో వండుకుంటాం. ఇది నీసు పొయ్యి కదా, ఎందుకంటే దీంట్లో మా అమ్మ వండుతుంది నేలం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు బాగా వేడి అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ బియ్యం వేస్తుంది. చూడండి, కడిగి తెచ్చింది బియ్యం. చూడండి, వేస్తుంది. దాంతో మేము కొంచెం కలుపుకొని మూత పెట్టేస్తాం 3 సీట్లు కొట్టిందాక. ఎందుకంటే దుంపలు ఉంది కదా, ఎందుకు 3 సీట్లు కొట్టిస్తాం. చూసారా, ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ ఇప్పుడు ఉప్పు టేస్ట్ చేస్తుంది. ఉప్పు సాలిపోతే వేసి మూత పెట్టేస్తుంది. మా ఉప్పు చేస్తుంది. కొంచెం నూనె వేస్తుంది మా అమ్మ. చూడండి, ఒక చెంచాడు నూనె. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు మూత పెడదాం. చూడండి, ఇప్పుడు మూత పెడదాం. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెడదాం. చూసారా
ఇక్కడ చూద్దాం. చూడండి మా ఇల్లు, మా దేవుడికి చూస్తారా. చూడండి అన్ని చొన్నలు ఇస్తాం. ఈ పొన్నంకి కార్తీక పొన్నం చేసింది మా అమ్మ. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కిందే మాది పూజ అయింది. చూడండి ఇది గౌరీదేవి ఆ రోజు ఎట్టి పూజ కోసం. చూడండి మా ఇల్లు అంతా ఎన్ని రోజులు చూస్తున్నారు కదా. చూడండి మా ఇల్లు అంతా చూడండి. టీవీ నడుస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా ఈద్లో పైన ప్రస్తుతానికి రోడ్ వేస్తున్నారు. చూడండి. ఇప్పుడు మా ఈద్లో అందరిది చడగే కానీ మేమో చేయకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఆదివారం కదా, మా అమ్మ తెందు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కుక్కర్ కొంచెం సీట్ కొడితే మీకు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, సీట్ కొడుతుంది. చూసారా, సీట్ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నా సబ్స్క్రైబ్ పంపించండి, నేను ఇంకా బ్లాగ్ రాదుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.